నా దగ్గర డ్రైయర్ ఉంది కానీ ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా డ్రై పెట్టుకోవాలని నాకు తెలియదు రాజీ. ఇది నా క్లయింట్స్ నన్ను అడిగే క్వశ్చన్ రెగ్యులర్గా. ఎలాగంటే వాళ్ళు చిన్న సైజు నోవా కంపెనీ అలాగా డ్రైయర్ తీసుకుంటారు, కాకపోతే వాళ్ళకి సెట్ చేసుకోవడం ఎలాగని తెలియదు అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇందులో హీట్ ప్రొటెక్టర్ యూస్ చేయాలనేది కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే హీట్ ప్రొటెక్టర్ యొక్క యూసేజ్ ఏంటంటే హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. హీట్ వల్ల హీట్ పెడుతూ డ్రై పెడతాం కదా మనం హెయిర్కి, అప్పుడు హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది ఎక్కువగా. అదే హీట్ ప్రొటెక్టర్ యూస్ చేసామంటే మనం స్ట్రైట్నింగ్ అయినా చేసుకోవచ్చు, కర్ల్ చేసుకోవచ్చు, క్రింప్ చేసుకోవచ్చు, ఏది చేసుకున్నా కూడా అంత డ్యామేజ్ ఉండదు అనమాట. ఫస్ట్ ఈ స్టెప్ మాత్రం ఎవరు మర్చిపోకండి, ఎందుకంటే హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది కంప్లీట్గా. హీట్ పెడుతున్నాం కదా మనము, అంత హీట్ పెట్టినప్పుడు హెయిర్ అనేది ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. దానికోసమే హెయిర్ ప్రొటెక్టర్ యూస్ చేయండి. నేను యూస్ చేస్తుంది ఇక్కడ బెరీనా కంపెనీ అనమాట, మంచి కంపెనీ. కొద్ది కాస్ట్ కూడా ఎక్స్పెన్సివ్ అని, నేను పార్లర్ పర్పస్ కాబట్టి కొద్ది పెద్ద బాటిలే తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు అవైలబుల్గా ఏది ఉంటే అది యూస్ చేసుకోవచ్చు, కాకపోతే ఖచ్చితంగా యూస్ చేయండి. తర్వాత ఏంటంటే అది బెరీనా యూస్ చేసిన తర్వాత 2 పార్టిషన్స్ తీసుకుని నేను సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కొంతమంది ఏంటంటే కొన్ని గ్యాడ్జెట్స్ వాడి ఒక్కొక్కటిగా కర్ల్ చేసుకుంటూ లేకపోతే సెట్ చేసుకుంటూ ఉంటాను. నేను సింపుల్గా ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. ఇప్పుడు 2 పార్టిషన్స్ తీసుకున్నాను కదా, ఫస్ట్ స్ట్రైట్గా కోమ్ చేసుకుంటూ డ్రై పెట్టేసుకోండి. అంటే 2 ప్యారలల్గా ఉండాలన్నమాట. కోమ్ జరుగుతూ ఉండాలి, ఎట్ ది సేమ్ టైం డ్రైయర్ కూడా దాంతోపాటు వస్తూ ఉండాలన్నమాట. నేను ఒకవైపు ఆల్రెడీ చేశాను, ఇంకోవైపు చూడండి. ఇది ఇప్పుడు చేస్తున్నాను అనమాట. డిఫరెన్స్ తెలిసిపోతుంది, ఎందుకంటే ఇది కొద్దిగా కర్లీగా ఉంది, అది స్ట్రైట్గా సెట్ చేసేసాను. కొద్ది వాల్యూమ్ కూడా ఉంటుందన్నమాట. స్ట్రైట్నింగ్ పెడితే వాల్యూమ్ రాదు, కానీ ఇట్లా డ్రై పెడుతూ సెట్ చేసామంటే కొద్ది వాల్యూమ్నెస్గా కూడా కనిపిస్తుంది. అది బిఫోర్ ఆఫ్టర్ కూడా చూపిస్తాను. బిఫోర్ నాది చాలా చిన్నగా ఉండే, తర్వాత మనం ఎప్పుడైతే డ్రై పెట్టి సెట్ చేసామో కొద్ది వాల్యూమ్నెస్గా కనిపిస్తుంది. ఇలాగ సింపుల్గా చేసుకోవచ్చండి. కిందికి వచ్చిన తర్వాత ఏంటంటే అది మనకు లోపల వైపు కర్ల్ కావాలంటే లోపల వైపు చేసుకోవచ్చు, లేదు ఫెదర్ టైప్లో కావాలి అని అనుకుంటే బయట వైపుకి కోమ్ చుట్టూరు హెయిర్ తిప్పుకుంటూ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నాకు తెలిసినందుకు చాలా వరకు తెలుస్తుంది, ఎందుకంటే యూట్యూబ్ మహిమ అనమాట. యూట్యూబ్లో చూసుకుంటే ఎలా సెట్ చేసుకోవాలి, శారీ రేపింగ్ కానీ అన్నీ వాళ్ళే చేసుకుంటున్నారు. ఈవెన్ స్కిన్ కేర్, మేకప్ అన్నీ సెల్ఫ్గా చేసుకుంటున్నారు కాబట్టి ఎక్కువ మందికి అంత కంప్లైంట్స్ ఉండవు. కాకపోతే నా దగ్గరికి వచ్చిన కస్టమర్స్ మాత్రం కొంతమంది అడుగుతుంటారనమాట, చిన్న డ్రైయర్ ఉంది రాజు ఎలాగ సెట్ చేసుకోవాలి కొద్దిగా చూపించు అన్నట్లుగా. ఈరోజు నేను వీడియో ద్వారా మీకు కూడా చెప్తున్నాను ఎలా సెట్ చేసుకోవాలి. సింపుల్ వేలో చూపించాను అనమాట, ఎక్కువ కర్ల్ లేకుండా. చూడండి వాల్యూమ్నెస్, స్టార్టింగ్లో చూసారు కదా నా హెయిర్ ఎంత సన్నంగా కనిపించిందో, ఇప్పుడు కొద్దిగా వాల్యూమ్నెస్గా కనిపిస్తుంది. ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసేసుకుని అలా క్లచ్ పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఎక్కువగా నేను రెగ్యులర్గా ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాను. అంటే ఎండకి ఆర్పుకోవచ్చు, కాకపోతే నేను ఎక్కడికైనా వెళ్ళాలి ఎమర్జెన్సీగా అన్న టైంలో డ్రైయర్ యూస్ చేసి ఇలా సెట్ చేసేసుకుంటాను అనమాట హెయిర్. ఇది కూడా చేసుకోలేదని నా హెయిర్ చాలా సన్నంగా కనిపిస్తుంది, అది చూడలేక ఇలా చేసుకుంటా. కానీ రెగ్యులర్గా ఇలా హీట్ ద్వారా మనం హెయిర్ డ్రై చేసుకోవడం అస్సలు హెయిర్కి మంచిది కాదు. న్యాచురల్గా ఎండలో ఒక 10 to 15 minutes ఉంటే అదే ఆరిపోతుంది. ఎక్కువ హెయిర్ ఉన్న వాళ్ళకంటే కొద్ది టైం ఎక్కువ పడుతుందేమో, కానీ న్యాచురల్గా ఆరబెట్టుకోవడమే నయం అంటాను. కాకపోతే ఏదైనా అకేషన్కి తొందరగా ఎక్కడికైనా ఎమర్జెన్సీకి వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం ఇది ప్రిఫర్ చేస్తాను నేను. రెగ్యులర్గా అంటే ఎండలో ఉంటే అటు ఆ పని చేసుకుంటూ బట్టలు ఆరేసుకుంటున్నా కూడా మన తల ఆరిపోతుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. మీకు ఇష్టమైతే ఇలా సెట్ చేసేసుకోండి. ఓకే దెన్, బాయ్.